ఇక కవిత విషయానికి వస్తే బహుశా అత్యంత దూరదృష్టి ఉన్న నాయకురాలు కావచ్చేమో. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ మీద ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె ఒక్కసారి కూడా నాకు కుటుంబం వల్ల ఇబ్బంది అన్న మాట మాట్లాడలేదు. తన మాటలు కానీ విమర్శలు కానీ జాగృతి తరఫున మాత్రమే వినిపిస్తుంది. ప్రజల కోసం నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు కూడా పార్టీలో అధికారమో పదవో కోరలేదు. బాధ్యతే ఆమె గమ్యంగా నడుచుకుంటుంది. ఆమె ఉద్యమం వ్యక్తిగత స్వార్థానికి కాదు, సామాజిక స్పృహకు ప్రతిబింబం. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా నాన్న అంత చేశాడు ఇంత చేశాడని తండ్రి పేరు చెప్పుకుని బ్రతకలేదు. ఇక కవిత పార్టీ విషయానికి వస్తే ఏమో అది నిజమో అబద్ధమో తెలియదు. ఒకవేళ నిజమైతే అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? కవిత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీకి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని నిజంగానే కేసీఆర్, కేటీఆర్ కవితను దూరం పెట్టారా? కవిత తన సొంతంగానే ఓ పార్టీ పెట్టాలనుకుందా, లేక ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పార్టీ పెట్టాలనుకుందా? ఇక్కడ కవిత కాంగ్రెస్లో కలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ మన రేవంత్ అన్న బల్ల గుద్ది మరీ చెప్పేశాడు, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే బీజేపీ ఉంది. బీజేపీ అధిష్టానం ఏమైనా కవితకు సీఎం సీట్ ఇస్తానని ఏమైనా ఆశ చూపిందా? పెట్టినా పెట్టొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే బీజేపీ సపోర్టర్స్ ఉన్నారో వారంతా ఇప్పుడు కవితను కలుస్తున్నారు. ఈ మధ్య మందకృష్ణ మాదిగ కూడా కవితకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని డిక్లేర్ చేశారు. ఇకపోతే ఇన్ని జరుగుతున్నా కూడా కవిత ఒక్క మాట అంటే ఒక్క మాట కుటుంబానికి అగెయిన్స్ట్గా మాట్లాడలేదు. దీన్ని బట్టి తెలుస్తుంది కుటుంబ పరువుని ఎవరు కాపాడుతున్నారో, ఎవరు బజార్కి ఈడుస్తున్నారో. ఒకరు ప్రచారం కోసం కుటుంబాన్ని వదిలేస్తే ఇంకొకరు కుటుంబ గౌరవం కోల్పోకుండా ప్రజల కోసమే నిలబడ్డారు. ఒకరు మాటల్లో ఘాటు, ఒకరు పనిలో తళుకు. ఒకరు పుట్టినిల్లు పరువు బజార్లో పెడుతుంటే ఇంకొకరు పుట్టినింటికి మెట్టినింటికి వెలుగుల్ని తీసుకొని వస్తున్నారు.